సాధన ఎందుకు చేస్తున్నాము? ఆ శూన్య స్థితికి చేరడానికి. శూన్య స్థితికి ఎందుకు చేరాలి? మనం ఎప్పుడైతే మన మైండ్ ని కంప్లీట్ గా, ఇప్పుడు శరీరానికి రెస్ట్ ఇస్తే అది ఎంతో పనిచేస్తుంది, రైట్? అలాగే మైండ్ కి కొంచెం రెస్ట్ ఇస్తే అది కూడా చురుగ్గా పనిచేస్తుంది, ప్రతి ఒక్కటి గుర్తుంటుంది, ఆలోచనలు సరైన దారిలో వెళ్తుంటాయి. ఓకే, ఇప్పుడు అది శూన్యంగా వెళ్ళాలంటే మనం ఎంచుకున్న టూల్ ఏంటి? శ్వాస, రైట్? శ్వాసను ఎందుకు గమనించాలి? ఎందుకంటే శ్వాసలో మనం గాలే కాకుండా, శ్వాస పీల్చుకుంటున్నప్పుడు గాలే కాకుండా గాలిలోంచి మన లోపల ప్రాణశక్తి కూడా వెళ్తుంది కాబట్టి, రైట్? సో మనం ఎప్పుడైతే ఆ శూన్య స్థితికి చేరుతున్నామో అప్పుడు ఏం జరుగుతుంది? ఓన్లీ విశ్వం నుంచి ఓన్లీ ప్రాణశక్తి మాత్రమే మనకి ఇన్ అండ్ అవుట్ జరుగుతుంది, రైట్? సో మనం ఏం జరుగుతుంది? మన లోపల ఏం పెరుగుతుంది? లైఫ్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇందుకు చేస్తాం మనం సాధన. ఓకే, అది 5 నిమిషాలు చేయండి, గంట చేయండి, 2 గంటలు చేయండి, మీ ఇష్టం. ఓకే, మనం ఎందుకు చేస్తున్నాము అన్నది క్లారిటీ ఉంటే ఎంతసేపు చేయాలి అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇండివిజువల్ ఎప్పుడు కూడా, అంటే ప్రతి మనిషికి బాధ్యత మనమే. నా బాధ్యత నాది మాత్రమే, ఇంకెవరిది కాదు. అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? నేను అవతల వాళ్ళు నాతో ఎలా ప్రవర్తించినా ఆ చనువు ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను. అవతల వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకున్నా ఆ చనువు ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను. ఓకే, నేను ఆ ప్రవర్తనని నేను అంగీకరిస్తున్నాను కాబట్టి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. నేను అంగీకరిస్తున్నాను అంటే నా లోపల ఏముందని, ఏ క్వాలిటీ, నా లోపల ఉన్న ఏ ఆలోచన, ఏ అవగాహన, జీవితం పట్ల ఎటువంటి అవగాహన నాకు ఇలాంటి క్వాలిటీస్ యాక్సెప్ట్ చేసే విధంగా నన్ను చేసింది, ఒప్పుకునే విధంగా తయారు చేసింది. ఇవన్నీ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఓకే, మన లోపల ఉన్న తత్వాన్ని మనం జయించాలి అంటే, కంప్లీట్ గా పరిపూర్ణంగా తెలుసుకోవాలి అంటే మైండ్ ని ఆ డైరెక్షన్ లోకి పంపించాలి. నువ్వు అటు ఇటు చూడకు, నువ్వు బయట నుంచి చూసి నాకు మెనూ కార్డ్ ఇవ్వకు, నువ్వు లోపల నుంచి చూడి నాకు మెనూ కార్డ్ ఇవ్వు అనాలి. ఓకే, అనాలంటే ఎట్లా చెప్పాలి? మైండ్ కి అలా చెప్పాలంటే ఏం చేయాలి? అందుకే అన్నాను, జ్ఞానం అనే భూతద్దం నుంచే ప్రతి ఒక్క విషయాన్ని చూడండి. ఓకే, నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, అరే నాకు రిలేషన్షిప్స్ చాలా ప్రాబ్లం వచ్చింది. రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది అనగానే మీకు వెంటనే ఏం వెలగాలి? అరే మిర్రర్స్ ఉన్నాయి కదా, మిర్రర్స్ అంటే నా లోపల ఏం క్వాలిటీ వీళ్ళు చూపిస్తున్నారు. ఓకే, వీళ్ళు ప్రవర్తించినట్టుగా నేను ఎప్పుడైనా ఎవరికైనా ప్రవర్తించానా? ఓకే, ఇలా కాకపోయినా ఇదే సిమ్టమ్స్ కాకపోయినా వేరే సిమ్టమ్స్ గా ఏమన్నా ప్రవర్తించానా? ఓకే, లేకపోతే ఇప్పుడు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉందని వీళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, నా లోపల ఏముందని వాళ్ళు చెప్తున్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? వెంటనే అండర్స్టాండింగ్ లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం రియాక్ట్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవుతున్నాం. ఓకే, సమాధానం వెతుక్కుతున్నాం. వాళ్ళు వేసిన ప్రశ్నకి, ఓ పరిస్థితి అని వేసిన ప్రశ్నకి మనము ఒక సమాధాన రూపంలో మనం మన మైండ్ ని పెడుతున్నాం. ఓకే, పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ సిస్టమ్స్ లో కూడా చేంజ్ వస్తుంది, మనం కూడా ఏది కనపడాలో అది కనపడుతుంది, రైట్?